మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. నేను ఫలానా కలెక్టర్ గారు అనగానే అమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమ భావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమ భావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువైతేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడమే ఆయన పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా అసలు ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ 3 స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడితే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. కన్యాలగ్నము, కన్యారాశి, ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పర్టికులర్గా ఉత్తర ఫాల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము, చిత్తా 1, 2 పాదాలు ఉంటాయి. అయితే ఈ కన్యా లగ్నానికి కన్యా రాశికి పంచమ షష్టమాధిపతి శని భగవానుడు అవుతాడు. మరి మీకు శని యొక్క అనుగ్రహం, ఎందుకంటే కర్మకారకుడు ఆయన బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మన కర్మ బాగుంటే మనం బాగుంటాం. అందుకే అంటుంటాం, చూసారు డైలాగ్ కొడుతూ ఉంటాం, నా కర్మ బాగాలేదు అంటూ ఉంటాం. అంటే ఏమిటి, కర్మకారకుడైన శని యొక్క స్థితి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా సరిగ్గా స్థితిలో లేడని అర్థం. అయితే ఈ కన్యాలగ్నంలో జన్మించినటువంటి వారికి అంటే మీకు ఎటువంటివి చేస్తే మీ యొక్క ప్రొఫెషన్ విషయంలో కానీ మిగతా కర్మల విషయంలో కానీ మీ యొక్క లైఫ్ కానీ బాగుంటుంది, శని భగవానుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ 5th and 6th లార్డ్షిప్ ఉంటుంది. ఇక్కడ 5th and 6th లార్డ్షిప్ ఉన్నప్పుడు పంచమ స్థానము అంటే సంతానము,
లవింగ్ సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఈ కారకుడు. అంటే మీరు గనక క్రియేటివ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు కనుక ఎంటర్ అవ్వగలిగితే, ఆ కర్మ చేయగలిగితే మీకు ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. ఎందుకండి అంటే 5th and 6th లార్డ్షిప్ రావడం వల్ల, సింపుల్గా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, సర్వసాధారణంగానే కన్యా లగ్నానికి ఎనీథింగ్ హ్యాండిల్ చేసే తత్వం ఉంటుంది వాళ్ళకి. ఏదైనా హ్యాండిల్ చేయగలరండి, ఇది అది అని లేదు. లౌక్యం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎటువంటి కర్మనైనా సరే ఇదా సరే నేను చేసేస్తాను అంటారు, నేను చేయలేనేమో అమ్మో అని చెప్పని ఉండదు. ఎవరికో బుధుడు పాడైతే ఇంక వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. కానీ బుధుడు నార్మల్గా బుధుడు లగ్న దశమాధిపతి అవుతాడు. అయితే ఇక్కడ ఏంటంటే బాధకు సంబంధం కూడా వీళ్ళకి కూడా గురువు బాధకుడు అవుతాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే కొంత వివాహం విషయంలో కానీ, గృహం కొనుక్కున్నప్పుడు కానీ కొంత ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తారు కూడా వీళ్ళ లైఫ్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సమ్ క్రియేటివ్ రిలేటెడ్ కర్మల్లోకి వీళ్ళు వెళ్తారో, అదేవిధంగా మరొకటి ఏంటంటే మీ యొక్క సంతానం పేరు మీద ఎప్పుడైతే బిజినెసెస్ ప్రారంభిస్తారో, గుర్తుపెట్టుకోండి, మీరు క్రియేటివ్ రిలేటెడ్లోకి వెళ్ళడము, మీ యొక్క సంతానం పేరు మీద ఏదైనా బిజినెస్లు ప్రారంభించడము, ఇవి మీకు పర్టికులర్గా మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే ఎప్పుడు మళ్ళీ ఇంకా బాగుంటుంది అంటే ఈ చంద్రుడు బుధుడు బిజినెస్ సంబంధాలు కనుక కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది. అది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. బట్ నేను చెప్పేది ఇంకా నెక్స్ట్ లెవెల్ గురించి చెప్తున్నాను అక్కడ. అయితే ఇక్కడ మీరు మరి ఇప్పుడు అనుభవిస్తుంటారు కొంతమంది, లేదా బిజినెస్లు చెయ్యరు, లేదంటే నాకు జాబే చేసుకుంటారంటే నాకు ఈ బిజినెస్లు మా సంతానం పేరు మీద ఇప్పుడు నేను అక్కడ బిజినెస్ పెట్టాలి అనేటువంటిది కొంతమందికి ప్రశ్న ఉంటుంది కూడా వారికి. అయితే మీరు గనక ఎటువంటి పరిహారము అంటే ఎటువంటి దేవతారాధన, ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపాసన, హనుమత్ ఉపాసన. ముఖ్యంగా శనివారాల పూట చేయాలి, గుర్తుపెట్టుకోండి. శనివారాల పూట హనుమత్ ఉపాసన చేయడం. అంటే హనుమత్ ఉపాసన అంటే ఏం చేయాలి ఏమిటి అని అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది. తమలపాకులు తీసుకొని దాని మీద జై శ్రీరామ్ అని చెప్పి సింధూరముతో రాసి, మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే అక్కడ ఇవ్వండి పూజ చేయడానికి. లేదు అలా కుదరలేదు, మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఏం లేవు, ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని, మీది కన్యా లగ్నం కాబట్టి బుధుడు ఆకులకు కారకుడు, సహజంగా తమలపాకుకి గ్రీనరీ రిలేటెడ్ వాటికి కారకుడు అవుతాడు. దానికి శక్తి తోడవుతుంది. జై శ్రీరామ్ అనేటువంటి నామం ఏదైతుందో అది తోడవుతుంది. అది ఆంజనేయ స్వామి చెంతకి ఎప్పుడైతే వెళ్ళిందో, మీ కర్మకారకుడు అయినటువంటి 6th లార్డ్ శని ఆధిపత్యం వచ్చినందుకు ఆంజనేయ స్వామిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి శనికి సంబంధించినటువంటి ఏదైతే శుభ ఫలితాలు రావాలో చక్కగా వస్తాయి. ఎప్పుడు కూడా గ్రహాలు పాప ఫలితాలు ఇస్తున్నాయనే దానికంటే కూడా శుభ ఫలితాలు ఇస్తాయనేటువంటి భావనలో ఉండాలి. ఇలా చేస్తూ పర్టికులర్గా మీరు శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా దాంతోపాటు కలుగుతుంది.